హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పప్పు చెకోడీలు. పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టంగా తింటారు కదా. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. క్రంచీగా క్రిస్పీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. ముందుగా పప్పు చెకోడీల కోసం అరకప్పు పచ్చి శనగపప్పును తీసుకుని వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ వేసి 4 గంటల పాటు మనం ఈ పప్పుని నానబెట్టుకోవాలి. మనకు ఈ పప్పు నానిందో లేదో ఇలా మనం పప్పుని విరిస్తే విరిగిపోవాలండి. అప్పుడే మనకు ఈ పప్పు చక్కగా నానినట్టు. ఇప్పుడు ఒక పొడి క్లాత్ను తీసుకుని ముందుగా నానబెట్టుకున్న ఈ పచ్చి శనగపప్పును పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే మనకు చక్కగా ఆరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 1.5 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మనం ఎంత పిండి తీసుకున్నామో అన్ని వాటర్ వేసుకోవాలి. 1.5 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత వాము పొడి, పసుపు, ఫుడ్ కలర్, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది. మనం ముందుగా తీసుకున్న ఈ మైదా పిండిని మనము ఈ వాటర్లో వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా కలిపితేనే ఈ పిండి చక్కగా కలుస్తుంది. 2-3 నిమిషాల పాటు ఇలా తిప్పుతూ కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి. మైదా పిండి కదా, చేతికి అంటుకుంటుంది కదా, కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పిండిని మనం ఇలా ముద్దలా చక్కగా చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. మురుకులు చేసే మురుకుల పీటలో మనము చెకోడీల ప్లేట్ వేసుకోవాలి. ఇలా మూతని టైట్గా చేసుకుని ఇలా ఈ పిండిని ఇలా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు మనం ముందుగా ఆరబెట్టుకున్న పచ్చి శనగపప్పును కొంచెం ఈ చెక్కపై వేసుకుని మనం కొంచెం పిండిని తీసుకుని ఇలా చెకోడీలాగా చేసుకోవాలి. అలాగే అన్ని చెకోడీలను చేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆయిల్ని వేడి చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఇలా చెకోడీలను ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చెకోడీలను చాలా క్రిస్పీగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఆయిల్లో మనకు ఈ చెకోడీలు పైకి ఇలా వచ్చేసినాయి. ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు మనం ఈ చెకోడీలను ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఈ చెకోడీలు. మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చెకోడీలను చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన చెకోడీలను కూడా ఈ ఆయిల్లో వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఈ పిండిలో ఫుడ్ కలర్ వేసుకుని మనం ఈ చెకోడీలను చేసుకుంటున్నాం కదా. మీకు ఫుడ్ కలర్ నచ్చలేదు అంటే కొంచెం పసుపు ఎక్కువగా వేసుకుని మనం చెకోడీలు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి పప్పు చెకోడీలు. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ చెకోడీలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వేడి చెకోడీలను మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఈ చెకోడీలను మనం స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుని పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్లా ఇచ్చినా కూడా చాలా చక్కగా తింటారండి. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ పప్పు చెకోడీల రెసిపీ నచ్చిందా? చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. లోపల కూడా గ్యాప్ ఉండి మరీ చెకోడీలు వచ్చినాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.